చార్మినార్ని అమ్మేస్తారా? తాజ్మహల్ని కొనుక్కుంటారా? మీ చేతిలో నకిలీ డాక్యుమెంట్లుంటే గవర్నమెంట్ ఆఫీసులు కూడా దజ్జాగా కబ్జా చేసేయచ్చు. బాపట్ల జిల్లా మార్టూరులో కోట్ల రూపాయల విలువైన భూములకి ఇలానే టెండర్లు పెట్టారు అక్రమార్కులు. రిజిస్ట్రేషన్ అధికారులతో చేతులు కలిపి ఊళ్ళో వాళ్ల భూముల్ని, చివరికి గవర్నమెంట్ ఆఫీసుల్ని కూడా అడ్డగోలుగా రిజిస్టర్ చేయించేసుకున్నారు. చార్మినార్ని అమ్మేయొచ్చు, తాజ్మహల్ ని కొనుక్కోవచ్చు, గవర్నమెంట్ ఆఫీసుల మీద కూడా కచ్చెప్పేసేయొచ్చు. నకిలీ డాక్యుమెంట్లతో కోట్ల రూపాయల భూములకు టెండర్. బాపట్ల జిల్లా మార్టూరులో తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి విలువైన భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారంలో మరిన్ని అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే వీఆర్ఓ సుబ్రహ్మణ్యం నుంచి తీసుకున్న తప్పుడు ధృవీకరణ పత్రాలతో పలు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలిసింది. బాధితుల్లో అధికార పార్టీ నేతల బంధువులు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదులందాయి. దీంతో పోలీసులు కేసులు పెడతారన్న భయంతో 2 రోజుల క్రితం 3 పాత రిజిస్ట్రేషన్లు రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి గ్రామానికి చెందిన వంకాయల శ్రీనివాసరావు అనే వ్యక్తి తన భార్యతో కలిసి శనివారం మార్టూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాడు. నెల రోజుల క్రితం తన భార్య పేరు మీద నకిలీ డాక్యుమెంట్లతో చేసుకున్న 3 రిజిస్ట్రేషన్లను రద్దు చేసుకున్నాడు. మార్టూరు మండలంలోని కోణంకి గ్రామానికి చెందిన ఒక వీఆర్ఓ ఇచ్చిన ధృవీకరణ పత్రం ఆధారంగా తన భార్యకు ఈ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కొంతమంది వీఆర్ఓలతో పాటు రిజిస్ట్రేషన్ అధికారుల హస్తం కూడా ఉన్నట్టు ఆరోపణలున్నాయి. విచిత్రం ఏంటంటే ఈ 3 అక్రమ రిజిస్ట్రేషన్లలో మార్టూరులో ప్రభుత్వ ఆస్తిగా ఉన్న బిఎస్ఎన్ఎల్ కార్యాలయం కూడా ఉంది. 4 రోజుల క్రితం గట్టా హేమకుమార్ అనే వ్యక్తి, జ్యేష్ఠాద్రి వెంకట్రావు అనే వ్యక్తిపై మార్టూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమాలకు పాల్పడిన వాళ్లను, వాళ్లకు సహకరించిన వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వీరిలో ఓ వీఆర్ఓ పాత్ర ప్రధానంగా ఉన్నట్లు సమాచారం. పోలీసుల విచారణలో ఈ ముఠా అక్రమాలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక తమ ఆస్తులను అమ్ముకుందామన్నా, కొనుగోలు చేద్దామన్నా రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని సిబ్బంది వేలల్లో లంచాలు అడుగుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మార్టూరులో రిజిస్ట్రేషన్ కార్యాలయం లంచాలకు అడ్డాగా మారిపోయిందని చెబుతున్నారు. మేము మార్టూరులో స్థలం కొన్నాము. స్థలం నెంబర్ 558/A. మేము స్థలం అమ్ముకున్నాము, డబ్బులు అవసరమయ్యి. ఆ స్థలంకి రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోతే మాకు అవి కావాలి, ఇవి కావాలన్నారు. మేము ఎంఆర్ ఆఫీస్ చుట్టూ కూడా తిరిగి ఎన్ఓసి కూడా తీసుకొచ్చాము. తీసుకొచ్చిన రిజిస్టర్ 50,000 అడిగాడు. 50,000 ఇలాక మేము రిజిస్టర్ ఆపుకున్నాము. మాకేం అర్థం కావట్లేదు. ఈ రిజిస్టర్ అనేవాళ్ళు, డాక్యుమెంట్ రైటర్లు వీళ్ళంతా కలిసి రైతులు కుమ్మక్కయ్యి డబ్బులు ఇచ్చిన వాళ్ళు చేస్తున్నారు. సొంత ఇళ్ళు, మనం ఇల్లు కొనుక్కొని ఒరిజినల్గా ఉన్నటువంటి వెనకటి నుంచి ఉన్నటువంటి పెద్దవాళ్ళకు ఉన్నటువంటి భూముల్ని, ఇళ్ళని కూడా మనం కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయాలన్నా కూడా మొత్తం ఈరోజు చెల్లించాల్సి వస్తుంది. 1%, 2% అధికారులకి ఈరోజు మొత్తం కూడా చెల్లించాల్సి వస్తుంది. చిన్న చిన్న కొర్రీలు ఉన్నా కూడా కొర్రీ పెట్టేసి దాన్ని రిజిస్ట్రేషన్ కాకుండా చేస్తూ ఉన్నారు. అదే డబ్బులు ఇచ్చే పని అయితే రిజిస్ట్రేషన్ ఎమ్మట అయిపోతూ ఉంది. డబ్బులు ఇనేటువంటి పరిస్థితి అయితే రిజిస్ట్రేషన్ ఆపి వాటి ద్వారా చేస్తూ ఉండేటువంటి పరిస్థితి. మార్టూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది సహకారం ఉండటంతోనే ఈ ముఠా అక్రమాలు జోరుగా సాగుతున్నాయని ఆరోపణలున్నాయి. బోగస్ పత్రాలతో భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు యత్నించిన కేసులో పోలీసులు 5గురికి సెక్షన్ 41 కింద నోటీసులు ఇచ్చారు. 5గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మార్టూరులో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు కలిసి చేస్తున్న భూ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. ఒకరికి ఆన్లైన్ చేసినటువంటి సందర్భం ఉంది. రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకుని ఆ చేయించుకున్న ఆయన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు. దాని పరిష్కారం కోసం మళ్ళీ వీడు ఈ భూమి సాధించుకోవడం కోసం 20,000 లంచం ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకమైనటువంటి అన్ని అవకతవకలే, గతంలో ఉన్నటువంటి అవినీతి ఇంకా పెరిగిపోయింది అనే దానికి నిదర్శనం ఈ రెవెన్యూ సమస్యలే. పోలీసుల విచారణలు ఇంకెన్ని అక్రమాలు బయటపడతాయో చూడాలి మరి.